అతడు పల్లెపాటను భుజానికెత్తుకొని ఊరూరా ఊరేగించాడు. వందల ఏళ్ల నాటి పాలమూరు యోధుల గాథల్ని అరుదైన 12 మెట్ల కిన్నెరపై వినిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు. అతడి పాలమూరు మట్టిలోని మాణిక్యం దర్శనం మొగిలయ్య. తను నమ్ముకున్న కళ 2022లో పద్మశ్రీ పురస్కారాన్ని తెచ్చిపెట్టింది. అవార్డుతో పాటు ఎన్నో రివార్డులు కూడా వచ్చిపడ్డాయి. పద్మశ్రీ పురస్కారం పొందిన మొగిలయ్యకు మాజీ మంత్రి కె చంద్రశేఖరరావు హైదరాబాద్లో ఇంటి స్థలం, ₹1,00,00,000 నగదు కూడా అందజేసినట్టు ప్రకటించారు. దీంతో మొగిలయ్య లైఫ్ సెట్ అనుకున్నారంతా. కానీ ఎంత సాధించినా పేదవాడి బతుకు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అని మరోసారి రుజువైంది. మొగిలయ్య మళ్లీ కూలి పనికి వెళ్ళక తప్పట్లేదు. అక్షరం ముక్క తెలియని దర్శనం మొగిలయ్య అచ్చంపేట పరిధిలోని అవుసులకుంటకు చెందినవాడు. తరాలుగా వస్తున్న కిన్నెర వాయిద్యాన్ని నమ్ముకుని సంతల్లో పాటలు పాడుతూ జీవనం సాగించాడు మొగిలయ్య. తర్వాత పలు వేదికలపై కళా ప్రదర్శనలిస్తూ గుర్తింపు పొందాడు. సినీ నటుడు పవన్ కళ్యాణ్ తన భీమ్లీ నాయక్ సినిమాలో పాట పాడేందుకు అవకాశం ఇవ్వడంతో మొగిలయ్య కళకు మరింత ప్రాచుర్యం లభించింది. కేంద్ర ప్రభుత్వం నిరుపేద కళాకారుడికి పద్మశ్రీ పురస్కారం ప్రకటించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమైంది. కానీ అదంతా కేవలం ఓ కలలా కరిగిపోయింది. హైదరాబాద్ సమీపంలోని తుర్కయాంజల్లో మళ్లీ కూలి పని చేస్తూ కనిపించిన ఓ వీడియో నెటిజన్ల చేత కంటతడి పెట్టించింది. ఇంతిస్తాం అంతిస్తామన్న వారంతా తర్వాత మొగిలయ్యను మర్చిపోయారు. మొగిలయ్య కుమారుడు మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నాడు. తన వైద్యం మందులకు కనీసం నెలకు ₹7,000 కావాల్సి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం నెల ఇస్తామన్న ₹10,000 గౌరవ వేతనం ఇవ్వడం మానేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఎందుకు ఆపేశారో కారణం కూడా తెలియదని వాపోతున్నాడు. గతంలో మాజీ సీఎం కేసీఆర్ ప్రకటించిన ఇంటి స్థలం, ₹1,00,00,000 నగదు కూడా ఇంకా అందలేదని రోధిస్తున్నాడు.